कालियै नमः ब्रह्म विष्णु शिवात्मिकायै नमः त्रिकालज्ञान संपन्नायै नमः ब्राह्मण सहायेन वरलक्ष्मी व्रतम् अहं करिष्ये कालियै नमः ब्रह्म विष्णु शिवात्मिकायै नमः त्रिकालज्ञान संपन्नायै नमः ఫోన్ కూడా రాకుండా తీయచ్చు. ఓం నమో వెంకటేశాయ. మన హిందూ ధర్మం ప్రకారము చాంద్రమానాన్ని అనుసరించి మన తెలుగు నెలల్లో శ్రావణ మాసం 5వ మాసము. ఈ మాసం అంతా కూడా హరిహరులిద్దరికి, హరిహరులు అంటే శివుడికి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసము. అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసము. ఈ మాసము ఎలా ఉంటుంది అంటే శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి మాసము శ్రావణ మాసము. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు వచ్చినందుకు శ్రావణ మాసం అని దీనికి పేరు. శ్రవణ నక్షత్రము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రము శ్రవణ నక్షత్రం. అదేవిధంగా ఆ పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడం కోసము పార్వతీ అమ్మవారు
ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఆ పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది. కాబట్టి శ్రావణ మాసము నవవధువులందరూ కూడా అంటే 5 సంవత్సరాల లోపు కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం ఏ వారం అయితే ఉంటుందో ఆ వారం రోజుల్లో వరలక్ష్మి వ్రతాన్ని సువాసులు అందరూ కూడా ఆచరించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనము, అదేవిధంగా కృష్ణాష్టమి రోజున అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మము, అదేవిధంగా ఈ శ్రావణ మాస అమావాస్య రోజు పొలాల అమావాస్యగా అంటే శ్రావణ మాసం మొత్తం అంతా కూడా విశేషమైనటువంటి మాసము. ప్రతి సోమవారము శివాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 సోమవారాలు కనుక అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం చేసినటువంటి అభిషేక ఫలితము. అదేవిధంగా శ్రవణ నక్షత్రం రోజు ఎవరైతే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు ఎవరైతే విష్ణుమూర్తి ఆరాధన చేస్తారో వారికి అందరికీ కూడా సంవత్సరం మొత్తంగా విష్ణుమూర్తిని అర్చన చేసినటువంటి ఫలితము. అదేవిధంగా మంగళగౌరి రోజున ఎవరైతే మంగళగౌరి కోసము గౌరమ్మని అర్చన చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం పొడవునా పార్వతి అమ్మవారిని అర్చన చేసినటువంటి ఫలితము. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే కనుక వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారో వారందరూ కూడా సంవత్సరం పొడవునా లక్ష్మీదేవిని అర్చన చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని ఈ శ్రావణ మాస విశేషతను చెప్పబడడం జరిగింది. ఈరోజు మన క్షేత్రంలో గురు వెంకటేశ్వర స్వామి క్షేత్రము చిలుకూరు నందు సువాసులు అందరి చేత కూడా అందరూ బాగుండాలి, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, మన హిందూ ధర్మం నిలబడాలి అని చెప్పి ఆలయ ఈవో గారు అదేవిధంగా కమిటీ అర్చకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క సువాసులు అందరి చేత కూడా సామూహికంగా వరలక్ష్మి వ్రతాలను చేయించడం జరుగుతుంది. ఈరోజు మొదటి బ్యాచ్ పూర్తయినది. దాదాపుగా 100 నుంచి 200 మంది సువాసులు అందరికీ కూడా ప్రతి వస్తువు దేవాలయం నుంచి ఇచ్చి వారి చేత అమ్మవారి యొక్క అర్చన చేయించి ఆ అమ్మవారి యొక్క కృపను వాళ్ళ సత్సంతానం